సో ఈ ఫ్యాట్లో రకరకాల ఫ్యాట్లు ఉంటాయి. అవి ఏంటివి అనేది తెలుసుకోవాలి మనం ఫస్ట్ ఆయిల్ గురించి అర్థం చేసుకోవాలి అంటే. సో ఈ ఫ్యాట్లో ఏం రకాలు ఉంటాయి అంటే ఫస్ట్ ఏంటి, సాచురేటెడ్ ఫ్యాట్స్, అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ అంటాం. ట్రాన్స్ ఫ్యాట్స్, దీంట్లో మీకు సాచురేటెడ్ ఏంటి, అన్సాచురేటెడ్ ఏంటి, ట్రాన్స్ ఫ్యాట్స్ ఏంటి అనేది డీటెయిల్స్ అంత డీటెయిల్ కెమికల్ కాంపోజిషన్ తెలుసుకోవడం వల్ల మనకు వచ్చే ప్రయోజనం ఏం లేదు. సో ఐ డోంట్ వాంట్ టు గో ఇన్ టు దోస్ డీటెయిల్స్. మనకి మెయిన్గా గుర్తుండాల్సింది ఏంటంటే మనం తీసుకునే ఫుడ్లో సాచురేటెడ్ ఫ్యాట్స్ తక్కువగా ఉండాలి. అండ్ ఈ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్లో మోనో అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ కంటే బెటర్. సో అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువ ఉండాలి, దాంట్లో కూడా మోనో ఎక్కువ ఉంటే బెటర్, పాలీ కంటే మోనో ఎక్కువ ఉంటే బెటర్. ఇది మనం జనరల్గా వేగ్గా మనం ఒక ఆయిల్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు చూసుకొని తెలుసుకోవాల్సిన విషయాలు. ఆయిల్ రీహీటింగ్, దాంట్లో ఎక్కువగా ఈ ట్రాన్స్ ఫ్యాట్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి. ఈ విషయానికి నేను ఒక చిన్న చిట్కా చెప్దాం అనుకుంటున్నాను. రొటీన్గా మనకి ఏంటి అంటే ఇప్పుడు ఇంట్లో మీకు వడా పావు తినాలనిపించింది, పూరీ తినాలనిపించింది. సో మనం ఏం చేస్తాము, ఇంట్లో పూరీ చేసుకోవాలి అంటే ఆయిల్ వేసుకుంటాం, కళాయి నిండా ఎక్కువ ఆయిలే వేసుకుంటాము. అది బాగా మరిగించి పూరీ వేస్తారు. ఆ తర్వాత మిగిలిన ఆయిల్ ఉంటుంది చూడండి, అది మనం ఏం చేస్తాము, దాన్ని ఫిల్టర్ చేసుకొని నెక్స్ట్ టైం దాన్ని మళ్ళీ రీహీట్ చేసి మళ్ళీ పూరీ వండుకోవడానికి దాచిపెట్టుకోకూడదు. ఈ రీహీట్ చేసుకున్న ఆయిల్ని పక్కన పెట్టుకొని దాన్ని డైలీ వారి అన్నంలో పోపు వేసుకోవడానికి కానీ లేదంటే కూరల్లో ఏదైనా కూర చేయడానికి, అంటే మీరు అంత వేడికి డీప్ ఫ్రైయింగ్కి వేడి చేస్తాం కదండి, అంత వేడి చేయకుండా వేరే వేరే వంటల్లో వాడుకోవచ్చు. అంతేగాని దీన్ని రిపీటెడ్గా డీప్ ఫ్రైకి వాడడం, మళ్ళీ హై హీట్ చేసి ఆయిల్ని మళ్ళీ రీహీట్ చేయడం వల్ల మీకు ట్రాన్స్ ఫ్యాట్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. సో మీకు సింపుల్గా అర్థమై ఉంటుంది. ఇప్పుడు నేను పూరి ఇంట్లో తినడానికి బయట తినడానికి డిఫరెన్స్ ఏంటి, అదే ఆయిల్ డీప్ ఫ్రైడ్, కానీ బయట తినడానికి ఏంటి, అది కమర్షియల్ ఆర్గనైజేషన్. సో వాళ్ళు పూరీలు మనం 2 తింటే వాళ్ళు వందల పూరీలు చేస్తూనే ఉండాలి. సో వాళ్ళ ఆయిల్ని ఏం చేస్తారు, రీహీట్ చేస్తారు. దానివల్ల దాంట్లో ఎక్కువ ట్రాన్స్ ఫ్యాట్స్ అనేవి ఫామ్ అవుతాయి.